కార్తీక్ ఇంకా బయలుదేరలేదు, ఆ టైం పని అవుతుంది. నాయనా బిడ్డ, ఈ పొద్దు నువ్వు రేపు బడికి వెళ్ళవద్దురా. ఏమన్నా నేను ఎందుకు వెళ్ళొద్దు? నాయనా, ఈ పూట మన చెరి పనికి వెళ్తే మనకు 150 రూపాయలు వస్తాయి. అదే నీవి నావి కలిపి 300 రూపాయలు వస్తాయి. దాంతో మనము ఇంటి సరుకులు తెచ్చుకోవచ్చు కదరా. నాన్న, పిచ్చి నాన్న, ఒకవేళ నేను నీతో పాటు పనికి వస్తే 300 రూపాయలు మాత్రమే వస్తాయి. అదే నేను కనుక రోజు బడికి వెళ్తే మన జీవితాలే మారుతాయి. అయినా నాకు తెలియక అడుగుతున్నాను కానీ, బడికి ఎందుకు వద్దంటున్నావు? పుస్తకాలు, బ్యాగులు, బెల్ట్లు, షూలు అన్నీ ఉచితంగానే ఇస్తున్నారు కదా. ఇంకా సంవత్సరానికి 15,000 కూడా ఇస్తున్నారు. అవును, అవి ఖర్చయిపోయాయి. ఇప్పుడు ఇంటికి గడవాలంటే కష్టంగా ఉందిరా. ఇప్పుడు నాతో పనికి రావాలంటే 2 రోజులు సెలవు పెట్టు, ఎంతో కొంపలు మునిగిపోవులే. అవునన్నా, ఎంతో కొంపలు మొలగవు. కానీ మావి ఇన్నాళ్ళంటి బడులు కాదు, పిఎంశ్రీ హై స్కూల్ మాది. అంతేకాకుండా ఈ స్కూల్లోని సర్వేపల్లి రాధాకృష్ణ కిట్టుతో పాటు డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజన పథకం కూడా ఉంది. అంతేకాకుండా కార్తీక్ ఇంకా బయలుదేరలేదా? అమ్మాయిలాగా ఏట్రా ఇది? అంతేకాదు రోజు గుడ్డు కూడా ఇస్తున్నారు. అదే బయట గుడ్డు 8 రూపాయలు, అలాంటిది రోజు గుడ్డు కూడా ఇస్తున్నారు. చెక్కి, రాగిజావా వంటి పోషకాహారం కూడా ఇస్తున్నారు. అంతేకాదు మా స్కూల్లోని పాల ల్యాబ్, బట్టల ల్యాబ్ కూడా ఉన్నాయి. అవునరా, పాల ల్యాబ్ అంటే ఏంట్రా? దాంట్లో మాకు శాంసంగ్ A9+ 5G ఇస్తారు. ఆ ట్యాబ్లోని కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు అర్థం కాకపోతే సబ్జెక్ట్ టీచర్లు వచ్చి మాకు ఆ ప్రశ్నలను వివరిస్తారు. అంతేకాదు డాక్టర్కు సంబంధించిన కంప్యూటర్ కూడా చెప్తున్నారు. మాకు ఒకేషనల్ టీచర్స్ ఆర్ట్ క్రాఫ్ట్లు కూడా ఉన్నాయి. మొన్న నీ బొమ్మ వేశాను కదా, బాగున్నది అన్నావు. అవునరా, బాగున్నాను. అంతేకాకుండా పేపర్తో తయారు చేసిన పువ్వులను ఇంట్లో పెట్టాను, అది కూడా బాగున్నది అన్నావు. అవునరా, అది కూడా ఇక్కడే కదా ఉంది. బాగుంది, ఎంతో చక్కగా ఉంది. అంతేకాకుండా కబడ్డీ ఆడినప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది, అది కూడా ఉందన్నావు. అది కూడా బాగుందన్నావు. 5 నుంచి అంతేకాదు 5 నుంచి 4 వరకు విద్యాశక్తి ప్రోగ్రాం కూడా ఉంది. దాంతో ప్రైవేట్ కూడా అవసరం లేదు. నాండి రెడ్డి కంపెనీ నుంచి టీచర్లు వచ్చి మాకు చదువు ఆటలు చెప్తున్నారు. అవును బిడ్డ, సరే బిడ్డ, నువ్వు బాగా బడికి వెళ్ళి బాగా చదువుకొని అమ్మను, నాన్నను, మన ఊరిని, మీ బడిని మంచి పేరు చేస్తావని మీ బడిలో ఉన్న పేద పిల్లలకు సహాయం చెయ్యు. సరేనమ్మా.